अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ధ్యానాసక్తులై ఉన్నటువంటి ధ్యానమునందే ఆనందాన్ని పొందినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ భగవద్గీత తృతీయ అధ్యాయము కర్మయోగం 12వ శ్లోకం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః కుంజతే తే త్వగం పాపాత్ ఏ పచంత్యాత్మకారణాత్. మరి ఒకసారి, యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః కుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. ఆత్మీయులారా, మొదటి పాదంలో యజ్ఞశిష్టాసినః అంటే యజ్ఞం అనగా ఏంటి? భగవదర్పితం చేయడం. భగవదర్పితాన్ని ఎలా చేస్తాం? ఏమేమిటిని? కాయక, వాచక, మానసిక 3 విధాలుగా కూడా భగవదర్పితం చేయొచ్చు. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, ఇది కాయక తపస్సు. మీరు ఇంతవరకు చేసింది మానసిక తపస్సు. ఇప్పుడు వింటున్నది శ్రవణం. ఇక్కడ అంటున్నాడు, ఏ విధంగా యజ్ఞ శిష్టాసన, యజ్ఞం చేసిన తరువాత మిగిలినది ఏదైతే ఉందో దాన్ని శేషము అని అంటారు. దాన్ని భగవంతుడికి అర్పణం చేసి మనం తీసుకోవాలి. ఆ విధంగా ఎవరు చేసేవారు ఉన్నారో వారిని సంతః అన్నారు. సజ్జనులు. సజ్జనులు ఎవరు అనిపించుకుంటారు? భగవంతుడు ఇచ్చినటువంటి పదార్థములను కానీ, దేహమును కానీ, మనస్సును కానీ, బుద్ధిని కానీ భగవదర్పితం చేస్తున్నారో ఎవరో వారినందరినీ సంతులు, సంతః అని అంటారు. వారికి ఏం లభ్యమవుతుందట? సర్వ కిల్బిషై ముచ్యతే. కిల్బిషము అనగా చిలుము అని అర్థం చెప్పాలి. అంటే ఒక పాత్రకు చిలుము పడుతుంది, దాన్ని కిల్బిషము అనగా పాపము, మురికి, మలినము. అంటే హృదయంలో మలినము చేరుకొని ఉంటుంది. ఎలా చేరుకుంటుంది? ఆలోచనల ద్వారా. మన యొక్క ఆలోచనలే మనలో హృదయంలో చేరుకుంటాయి. ధ్యానంలో ఏం చేస్తారంటే అన్నిటినీ ఆలోచనలు పక్కన పెట్టేస్తారు. అప్పుడేమవుతుంది? హృదయం అనేటువంటిది ఆ క్షణం, ఆ సమయం అంతా కూడా భగవదర్పితమై ఉంటుంది. ఇక్కడ అంటాడు సర్వకిల్బిషై ముచ్యతే. వారు సమస్త పాపం నుండి విడువబడతారు. ఎవరు? యజ్ఞములు చేసి భగవదర్పితం చేసి మిగిలినటువంటి శేష పదార్థం ఏదైతే దాన్ని భగవద్ ధ్యానంతో భోంచేస్తారు వాళ్ళు. భుంజతే తే త్వగం పాప. ఒకవేళ వాడు అలా అర్పించకుండా, భగవదర్పితం చేయకుండా, తన కోసమే, తన స్వార్థం కోసమే భుంజతే, ఎవరు భుజిస్తాడో వాడేం భుజిస్తాడట? అఘం పాపం. అఘం అనే పాపం, దాన్ని వాడు భుజిస్తాడట. వాడు పాపుడు అయిపోతాడు. ఎప్పుడు భగవదర్పితం చేయకుండా తాను మాత్రం తన కోసం, తనది అని ఎవడైతే లిమిటేషన్స్ పెట్టుకుంటాడు. మనిషికి భగవంతుని గురించి తెలియడం అంటే ఏంటి? వ్యష్టి నుండి సమిష్టిని ఆలోచన చేయడం. ఇప్పుడు మీరు ధ్యానం చేశారు, మీ మనస్సును విశ్వంలో చేర్చడం ధ్యానం అంటే.
మీ మనసు వెస్ట్గా ఉంది, పరిమితంగా ఉంది. ఆ పరిమితమైనటువంటి దాన్ని అపరిమితమైనటువంటి తేజస్సులో చేర్చడమే ధ్యానం యొక్క మార్గం. అలానే ఇక్కడ కూడా అంతే. పుంజతే తే త్వగం పాప, వాడు తన పాపమును తానే భుజిస్తున్నాడు. ఏ పచంతి ఆత్మ కారణాత్, వాడు పాపమును భుజించి తన ఆత్మను తానే ఇచ్చేసుకుంటున్నాడు. అంటే తన యొక్క స్వార్థం కోసం, తన ఉదర నిమిత్తం వాడు భుజిస్తున్నాడు. అంటే ఇంకొకరి థింక్ చేయటం లేదు. భగవత్ స్వరూపం ఇంకొకటి ఉంది, ఆత్మస్వరూపం అని ఒకటి ఉంది, దైవం అనేది ఒకటి ఉంది, మనం రక్షించేది మరియు ఈ సర్వవ్యాపకమైన ఒక వస్తువు ఉంది అనే జ్ఞానం. ఆ జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే వాడు పాపాలు చేస్తాడు. నన్ను ఎవరు అడుగుతారు, నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటాను అని పూర్వకాలం ఏం చేశారంటే మనకు పూర్వం నుండి అనేకమైనటువంటి మార్గాలు మనకు చెప్పారు. చూడండి, అందరికీ కూడా భగవద్గీత నేర్చుకోవడానికి కాదు కదా. అందరూ బుద్ధిమంతులు ఉండరు, అందరికి సంస్కృతం తెలియదు. ఎంతోమంది పల్లెల్లో ఉంటారు జనం, పాపం వాళ్ళకి అస్సలు జ్ఞానం అనే దానికి అవకాశం ఉండదు. మీరైతే బుద్ధివంతులు, అవకాశాలు ఉన్నాయి, యోగం చేస్తారు, ధ్యానం చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, శ్లోకాలు చెప్తారు, పాటలు పాడతారు. ఇదంతా మీరు ఒక మెట్టు, మంచి ఉత్తమమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారు మీరంతా. దాన్ని క్లాస్ పీపుల్ అంటారు దీనంతా. అయితే పాపం పల్లెల్లో ఎంతో మంది ఉన్నారు, పాపం వారికి ఏం తెలియదండి. ఉదాహరణ చెప్పాలి అంటే గొర్రెలు కాచేవాళ్ళు, గొర్రెల కాపర్లు అంటారు. తర్వాత గ్రామాలు సంచారం చేస్తున్నటువంటి వారు రోజు గడిస్తే చాలు, మాకు ఇంతకంటే వేరే ఆలోచన పాపం వారికి రాదు, సమయమే లేదు. అటువంటి దుర్భరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారండి ఎక్కువ సంఖ్యలో. మనం వాటిని చూడటం లేదంతే. ఇంకా కొంతమంది చాలా బాధల్లో ఉన్నారండి వాళ్ళందరూ. అందుకే మహాత్ములు ఏం చేశారంటే ఈ జ్ఞానం అందరికి వంట పట్టదు కదా, అందుకని ఏం చేశారు వాళ్ళు, కొన్ని సులభమైన మార్గాలు మనకు అందించారు. సులభమైన మార్గాలు, దీని ద్వారా ఇతడి పాపం నుంచి బయటపడతాడు అని. దానికి ఏమేం చెప్పారు సులభంగా అంటే, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పెద్దలకు బట్టలు సమర్పిస్తారని చాలా చోట్ల పద్ధతులు ఉన్నాయి, అన్ని కులాల్లో ఉంది. తర్వాత ఏదైనా జాతరలకు వెళ్తారు, జాతరకు వెళ్ళి తాము కట్టుకొని వెళ్ళినటువంటి ఆ ప్రసాదం ఉంది కదా, ఇంటిని తీసుకుపోయింటారు. మరి నేను చెప్తున్నాను, మరి ఆంధ్రలో ఏముందో తెలియదు కానీ కర్ణాటకలో ఏం జరుగుతుందో నా కళ్ళెదురు జరిగింది మీకు చెప్తున్నాను. నేను మహోత్సవాలు అయితే అనేక పల్లెల వాళ్ళు కూర్చొని తాము తెచ్చుకున్నటువంటి దాన్ని గుత్తి అంటారు, లేకపోతే ప్రసాదం. దాన్ని గుట్టి అందరూ కూర్చున్న వాళ్ళందరికీ రొట్టె ముక్క అది ఇది వాళ్ళు ఒక్కొక్క పంచుతారు. అలా ఇలా ఇంకొకరికి ఇవ్వడం ఎక్కడున్నారు వాళ్ళంతా దేవుని యొక్క స్థానంలో ఉంటారు, దేవుణ్ణి ధ్యానం చేస్తుంటారు. ఒకసారి దండం పెట్టుకుంటారు అంతే బాబు వాళ్ళు, అంతే. ఒకసారి అట్లా గోపురానికో దేవుడికి దండం పెట్టుకుని వచ్చి ఆ నలుగురికి అది తెచ్చుకున్న దాన్ని నలుగురికి పంచి అక్కడే ఒక చాపను ఒక వస్త్రం వేసుకొని పడుకొని ఉదయాన్ని వెళ్ళిపోతారు. చూడండి వాళ్ళకి ఏం అలవాటు నేర్పించారు, అది ఒక విధమైతే. ఇంకా పల్లెల్లో ఆ పొలాల్లో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్ని లేచి సూర్య భగవాను నమస్కారం చేస్తారు, అంతే చాలు. ఇంకంతకంటే ఏం కావాలి. అక్కడ నది ఏదైనా ఉంటే బాగా ఉంటే కాళ్ళను కాళ్ళు కడుక్కొని 2 చేతులు పెట్టి సూర్య భగవాను నమస్కారం చేస్తారు. ఇంకా అంతే చాలు వాడికి. మనం ఏం చేస్తున్నామో దానికి అంతే ఫలితం వాడికి కూడా వస్తుంది. అందుకే ఇటువంటివన్నీ మన దాంట్లో కొన్ని పద్ధతులు పెట్టారు. అక్కడ ఏదో కుక్క వచ్చింది అనుకోండి, ఆ కుక్కకి వేస్తారు. ఇది సహజంగా వాళ్ళలో ఒక ప్రేమ. అట్లనే ఎవరైనా బాధలో ఉన్నారంటే వీళ్ళు పరామర్శించి వస్తారు. మరి పట్టణాల్లో ఏమో తెలియదు కానీ పల్లెల్లో మాత్రం ఎవరైనా బాధలో ఉన్నారంటే ఆ వీధిలో ఉండేవాళ్ళు వెళ్ళి ఏమైంది మీకు అని వెళ్ళడం. ఎవరన్నా డెలివరీకి వెళ్తే వాళ్ళు కూడా ఆసుపత్రికి వాళ్ళతో పాటు వెళ్ళడం. ఇట్లాంటి పద్ధతులు పూర్వం నుండి మన సనాతన ధర్మంలో ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుందో మనలో ఒక సచ్చింతన రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఒకసారి కాంచి పరమాచార్య స్వామిని ఒకరు అడుగుతారు. ఆయన అలా సంచారం చేస్తూ వెళ్తుంటే అక్కడ పొలాల్లో ఉన్న వాళ్ళు
స్వామివారు వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కదా, పాపం చేతిలో ఉన్న ఆ వరి నారం కూడా అలా చేతిలో పట్టుకుని కొందరు పరిగెత్తుకుంటూ ఆ స్వామివారి దర్శనానికి వచ్చి నమస్కారం చేస్తారు. వాళ్ళు ఏమడుగుతారంటే, స్వామి నేను అదృష్టం చేసుకోలేదు, మీరైతే మీ వెనక ఇంతమంది బ్రాహ్మణులు వేదఘోష చేస్తున్నారు, అందరూ పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు, మీరు యాత్రలు చేస్తారు, మేము అంత పుణ్యం చేసుకోలేదు స్వామి అని రామ్ చెప్తారు. స్వామిలో చెప్పిన సమాధానం మీకు చెప్తున్నారు. ఆయన అంటారు, మీరు ఉదయాన్నే సూర్య భగవాన్ నమస్కారం చేసుకుంటారు కదా, చాలు. మీ పొలాల్లో ఆ జమ్మి చెట్టు ఉంది కదా, దాని దండం పెట్టుకుంటారు, చాలు. వేప చెట్టును నమస్కారం చేస్తారు, రావి చెట్టును నమస్కారం చేసుకుంటారు, చాలు. అవేం సామాన్యమైన విషయాలు కాదు. తర్వాత మీరు పంట పండినట్టు ఏవైతే ఉందో దేవాలయాల్లో మీరు కొంచెం అర్పణ చేస్తారు, అర్పిస్తారు. అక్కడున్న పక్షుల కంకులను కడతారు దేవాలయాలకు. చూడొచ్చు, పల్లెల్లో కట్టింటారు, ఇప్పుడు ఉందో తెలియదు కానీ నేను చిన్నప్పుడు చూశాను. అట్లా పండిన పంటలను అలా తీసుకొచ్చి ఆ యొక్క దేవాలయాల్లో అక్కడక్కడ కడతారు, అంటే పక్షులు వచ్చి తినాలి అని. అట్లనే ఎవరైనా ఊరికి యాత్రికులుగా వస్తే వాళ్ళు చూసిన వాళ్ళు వెళ్ళి అడుగుతారు, ఏ ఊరి నుంచి వచ్చారండి, ఫోన్ చేశారా, ఉండండి మేము పంపిస్తాను అని. అక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే యాత్రికులు పరస్థలం నుంచి వచ్చాడు కదా పడుకున్నట్లే అని పల్లెల్లో అడుగుతారు. అంటే ఏం చెప్తున్నానంటే, వీళ్ళంతా కూడా యజ్ఞ శిష్టాసిన సంతహ. వీళ్ళు ఏం చేస్తారు, ఒక మనిషి తిన్న తర్వాత మనం తినాలి. ఒక ఆస్తితో వేరే ఊరి నుంచి వచ్చాడు, పాపం ఎవరో ఏమో పెట్టేవాడు చదువుకుని వచ్చారు, వాడు ఎవరో ఏం కథను అడుగుదాం ఒకసారి అని నలుగురు వెళ్ళి విచారిస్తారు. ఒకరి తర్వాత నీళ్లు తీస్తామండి, మీరు అన్నం తినండి, పాపం ఎక్కడి నుంచి వచ్చారు. ఎందుకంటే అలా వెళ్ళిపోతే మా ఊరికి అరిష్టము అని. ఒక వ్యక్తి కానీ, ఒక సాధువు కానీ, ఒక సన్యాసి కానీ, ఎవరైనా అతిథులు కానీ గ్రామానికి వచ్చినా, మన వీధిలో ఉన్నా వాళ్ళు అలా ఉపవాసం ఉంటే ఆ వీధికి అరిష్టం, గ్రామానికి అరిష్టం. ఇది మనలో ఉన్న నమ్మకం. ఇది ఎందుకు ఇవి ఎక్కడి నుంచి వచ్చే? వాళ్ళకేమో వేదం తెలుసా? ఆ పల్లె వాళ్ళకేమైనా వాళ్ళు ఏమైనా శాస్త్రాలు చదువుకున్నారా? మీలాగా మనం అలాగా యోగాలు చేస్తారా? వాళ్ళకి ఏమీ తెలియదు. అయితే దీన్ని ఏమంటారు, ఈ యొక్క జ్ఞానాన్ని అనుష్ఠాన వేదాంతం అంటారండి. అనుష్ఠాన వేదాంతం. వేదాంతం అనేది మాటల వరకు కాదు, అనుష్ఠానం చేయడం. పొరుగున్నటువంటి పక్షులు, ప్రాణులు, దయ, దీన్నే వేదాంతంలో చెప్పాలంటే మనకు 5 యజ్ఞాలు చెప్పారండి. మనకు ఏమేం చెప్పారు? దేవయజ్ఞము. మనం అందరూ చేస్తామా దేవయజ్ఞాన్ని? చేయడం. ఎవరు చేస్తారు? వేద పండితులు దేవయజ్ఞం చేస్తారు. పితృయజ్ఞం అందరూ చేస్తారు. పితృయజ్ఞం మీరు చెప్పాను, ఇంతకొంత సంవత్సరం ఒకసారి దసరా ముందు కొన్ని వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పెద్దలకు దేవుడి ముందు పట్టం ముందు ఆ వస్త్రాలు పెట్టి దండం పెట్టుకుని వాటిని వాళ్ళు ధరిస్తారు. పితృలు తర్పణం ఇస్తారు, పితృతర్పణం అంటారు దాన్ని. తర్వాత అతిథి పూజ చేస్తారు. అతిథులు మన దేశంలో మాత్రమే ఈ శబ్దం ఉందండి. అతిథి అంటే ఏం తెలుసా? పిలవకనే చెప్పకనే వచ్చేవారిని అతిథులు అంటారు. ఇది మన దేశంలో మాత్రమే ఉందండి. ఇది మీరు ఏ దేశానికి వెళ్ళండి, మీరు ఒకరింటికి అలా వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఫోన్ చేసి చెప్పాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీరు ఎప్పుడు రావచ్చు మీ ఇంటికి. అమెరికాలో విషయం చెప్తున్నాను నేను, అమెరికా వెళ్ళడానికి కూడా చెప్తున్నాను. మీరు అలా వెళ్ళడానికి లేదు. జపాన్లో కూడా అంతే. దేశాల గురించి స్టడీ చేసేది చెప్తున్నాను మీకు. అక్కడ మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు. మీ బంధువులు ఉండొచ్చు, అన్నదేమో తమ్ముడు ఉండొచ్చు. ఏమంటే అలా వచ్చేసారు మీరు, నాకు అన్ని బిజీ ఉన్నా, మేము ఆఫీసులకు వెళ్ళాలి, ఇలా వచ్చేస్తే ఎట్లా అంటారు. కావున అక్కడ మీరు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళారు. అయితే మన దేశంలో ఆ దరిద్రం లేదు. మీరు ఎందుకంటే చెప్పకుండా వచ్చారని ఎవరు అన్నారు. పోన్లండి, పర్వాలేదు వచ్చారు కదా. తర్వాత పిలువకనే కూడా రావచ్చు మన ఇళ్లలో. ఏదో వివాహం జరుగుతూ ఉంటుంది, ఏదో కార్యక్రమం సత్యనారాయణ పూజ ఉంటుంది, ఇప్పుడు మిమ్మల్ని ఒకరిని పిలిస్తే మీ బంధువులను కూడా పిలుచుకొని వెళ్ళొచ్చు. అది ఇతర దేశాలు అలా లేదు. మేము 50 మందిగా వంట చేసాము, మీరు 20 మంది ఎక్కువ ఎందుకు పిలుచుకొచ్చారంటారు. అక్కడ ఎందుకంటే పరిస్థితి అట్లుంది. అక్కడ అర్థమవుతుంది మీకు. అని మన దేశం ఎందుకు గొప్ప తెలుసా? మన దేశంలో ఈ మూలమైన ధర్మాలు మన దేశంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పుట్టడం మన అదృష్టం. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అని ఎందుకన్నారు భగవద్గీతలో? ఆ క్షేత్రాన్ని గురించి ఎందుకు వర్ణించాడు? మరి వారికి తెలీదా? వ్యాస మహర్షికి ఇతర దేశాలు ఎలా ఉన్నాయని అప్పట్లో జనసంచారం కూడా లేదండి ఇతర దేశాల్లో. మన దేశంలోని జనసంచారము, మనదే సంస్కృతి, మన భారతదేశమే సంస్కృతి. అందుకే మన దేశం మనం పుట్టుకునే అదృష్టం. ఇంకేం కావాలి? పుట్టాం కదా చాలు.
దేవయజ్ఞము, పితృయజ్ఞం చెప్పాను, అతిథి పూజ అన్నారు. నాలుగోది బ్రహ్మయజ్ఞం అన్నారు. బ్రహ్మయజ్ఞం ఏంటి? మరి చేస్తున్న మందు మీరు అదే బ్రహ్మయజ్ఞమే. అది ఏంటి? సత్సంగానే బ్రహ్మయజ్ఞం అంటారు. అర్థమైందా? సాయంకాలం పూట ఇలా కూర్చొని భగవద్గీత చదవడం, భగవద్గీత వినడం, ఇది బ్రహ్మయజ్ఞం. వేదాధ్యయనం అంటారు. వేదాధ్యయనం స్త్రీలు చేయరాదు, తెలుసా? వేదాధ్యయనం చేయకూడదు స్త్రీలు. అలానే ఇతర జాతి వాళ్ళు వేదాధ్యయనం చేయరాదు. అయితే దానికి ఏం చేశారు కలియుగంలో? వేదాధ్యయనాన్ని సమానమైనది ఏది? విష్ణు సహస్రనామం చదవండి, భగవద్గీత చదవండి, లలితా సహస్రనామం చదవండి అన్నారు. ఎందుకు వాళ్ళు చదవకూడదు అంటే వాళ్ళకి 5 రోజులు వాళ్ళకు మైలవుతారు. వేదాధ్యయనం ఒకరోజు నిలబెట్టడానికి లేదు. అది తస్లిక పెట్టుకోవాలి, యజ్ఞోపవీతం వేసుకోవాలి. స్త్రీలు వేసుకుంటారు అవన్నీ. మరి పైన వస్త్రం వేసుకోరాదు. వేదాధ్యయనం చదివే వాళ్ళు పైన వస్త్రం ఉండరాదు, షర్ట్ ఉండరాదు. మరి స్త్రీలకు అందుకే వద్దన్నారు. అంతేగాని మరేమి వాళ్ళని తక్కువ అనేం కాదు. అక్కడ కొన్ని నియమాలను వాళ్ళు ఆచరించడానికి రాదు, అంతే. ఇక్కడ వేదాధ్యయనం వల్ల ఏం చేయమన్నారు? గీతాధ్యయనం చేయండి, దాంట్లో ఉపనిషత్ సారం ఉంది. 5వది ఏది? భూతయజ్ఞము అన్నారు. భూతయజ్ఞం అంటే ఏమి? ఇతర ప్రాణికోటికి మనం దగ్గర ఉన్నటువంటి సమర్పణ చేయడం. కొంతమంది అనుకుంటారు ఏమంటే వాళ్ళ చేతితో కాకి కూడా అన్నం పెట్టరండి అంటుంది. ఒక నానుడి ఉందిగా, మనం చూస్తుంటాం. మనం ఇంటి పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమండి వాళ్ళు ఊక దేవాలయాలు వెళ్తారండి, ఒక కాకి కూడా అయితే పక్షి కూడా అన్నం వేయరు అని మాట్లాడుకోరు మన గురించి. నేను దేవాలయం వెళ్ళొచ్చేస్తే అయిపోయిందా? అలా లేదు. మనకి విధి నియమాలు పెట్టాడు. నేను చెప్పటం లేదు ఇది. ఆ మహావిష్ణువు చెప్తున్నాడు ఎవరికి? అర్జునుడికి. ఏమని? ఇదే శ్లోకంలో చెప్తాడు. యజ్ఞ శిష్టాసినస్తంతో ముచ్యంతే సర్వకిల్విషై భుంజతే తే త్వగం పాపం ఏ పచంతి ఆత్మకారణాత్. ఓ అర్జున, పాపాలు ఉన్నాయ్యా. ఎవడు నేను పుణ్యాత్ముని నాకు అన్ని వచ్చేసాయి అన్నట్టు లేదు. ప్రతిరోజు పాపాలు చేస్తూనే ఉన్నాము. ఎలా చేస్తాము? నడిచేటప్పుడు ఎన్నో జీవరాశులు మన పాదాల కింద నలిగిపోతున్నాయి, తెలుసా? ఇంట్లో పూచి పట్టుకుంటుంది, దాన్ని తీస్తాం, దురుకుతాం, అప్పుడు సాధి పురుగులు వెళ్ళిపోతాయి. అది మనం అలా చేస్తున్నాం. క్రిమి కీటకాలను మనం చంపుతున్నాం, దోమలను మనం కలుస్తాయి, దోమలను చంపుతున్నాం. ఇవన్నీ పాపం కాదా? మనం పాపాలు చేయటం లేదని చెప్పడం ఎంత అసహ్యం అది, ఎంత అబద్ధం అది. కాబట్టి భగవన్నామాన్ని ఎందుకు జపించాలి? మనకేమొస్తుంది అంటే, అయ్యా వచ్చేది ఉండని ఒక పోగొట్టుకో. చాలా మంది నాకేమొస్తుందండి పురుషార్థం, భగవద్గీత వింటే, భగవద్గీత చెప్తే ఏమొస్తుంది, నామస్మరణ చేస్తే ఏం ఫలితం అంటే, రేపు మూర్ఖుడా, నువ్వు రోజు అప్పు చేస్తున్నావురా, అప్పు తీర్చుకోవస్తుంది. శ్రీమంతుడే మాట రెండవది అని ఇక్కడ అంటాడు. బాగా చెప్తున్నాడు ఇక్కడ. సర్వకిల్విషై, అన్ని పాపములు వెళ్ళిపోతాయి. ఎప్పుడు? యజ్ఞశిష్టాసిన, యజ్ఞములు భగవంతుడు అర్పణ చేసి దాన్ని ఎవరు పూజిస్తారో వారు మహాత్ములు. మహాత్ములు అంటే ఎవరు? వీళ్ళంటే మహాత్ములు. పాపములను పోగొట్టుకున్న వాడే మహాత్ముడు. భుంజతే త్వగం పాపం ఏ పచంతి ఆత్మకారణాది. ఎవడైతే స్వార్థపరుడై ఉదర నిమిత్తమే తాను పూజిస్తూ ఇతరులు కొంతమంది ఉన్నారండి, మీకు చెప్పను కానీ ఈ మాట చెప్పరాదు. కొంతమంది భార్య కూడా పెట్టరండి, కొంతమంది పిల్లలు కూడా పెట్టరండి. నేను ఉన్న విషయం చెప్తున్నా, భగవద్గీత చేతిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇది చాలా మంది చెప్తారు, మా భర్త నన్ను చూసుకోవడం లేదు, ఆయన కూడా హోటల్ తినేసి వస్తాడు. కొంతమంది పిల్లలు కూడా పెట్టరు. తెలుసా ఎంత స్వార్థం పెరిగిపోయింది చెప్పండి ప్రపంచంలో? అవునా కదా? మరి ఎందుకు భగవద్గీత చదవాలి, ఎందుకు దేవాలయం వెళ్ళాలి అంటే, మనం జ్ఞానం పొందాలని చెప్పి ఈ వాక్ పుష్పాలను భగవంతుని గారికి సెలవు తీసుకుంటాను. శివాయ నమః. శివాయ నమః గురుగారు.